వెల్కమ్ టు ది పాయింట్. గతంలో ఫేస్బుక్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తుల్లో ఒకరు ఇప్పుడు ఒక సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఏడాదికి ఏకంగా 27 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కోల్పోయిన ఏ కంపెనీ పర్సన్ అయినా సరే వెంటనే జాబ్ దొరకపోతే ఇండివిజువల్గా ఎదగాలనుకుంటారో అలానే ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అనే వివరాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. 2005 సంవత్సరంలో ఫేస్బుక్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేసిన నోహ్ కాగన్ టెక్ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు చేరాలని చాలా కలలు కన్నారంట. అయితే కంపెనీ సమాచారం మీడియాకు లీక్ చేశారు అన్న ఒక చిన్న ఆరోపణ కారణంగా ఫేస్బుక్ సంస్థ నుంచి బయటకు రావాల్సి వచ్చిందంట. కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా ఆలోచించి సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఫేస్బుక్, ఇంటెల్, mint.com వంటి దిగ్గజ టెక్ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉన్న నోహ్ కాగన్ 2010లో సొంత డిస్కౌంట్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ యాప్సుమోను ప్రారంభించారు. ప్రారంభంలో ఆశించిన లాభాలు రాలేదు. అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా కృషి చేశారు. అంకిత భావంతో పనిచేయడంతో కంపెనీ లాభాల వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. లాస్ట్ ఇయర్ యాప్సుమో $80 మిలియన్ ఆర్జించింది. ఇందులో లాభమే $7 మిలియన్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. అంటే ఇతనికి వచ్చిన లాభం ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే 27 కోట్లు సుమారుగా. ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడిన కాగన్ టెక్ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం కోట్లు సంపాదిస్తున్నాడు. తాను ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేయాలి అనుకున్నట్లుగా నోహ్ కాగన్ తెలిపారు. అయితే అప్పట్లో బిల్ గేట్స్ ఐకానిక్ పర్సన్ అని, ఆయనకు ప్రభావితమై ఆయన బాటలోనే నడవాలని అనుకోవటం వల్లనే టెక్ ప్రపంచంలో అడుగులు వేసినట్టుగా తెలిపారు. సో ఇప్పుడు చాలామంది జాబ్ లాసెస్ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారి నోహ్ కాగన్ స్టోరీ చెప్పి కాస్త ఇన్స్పైర్ చేయాలనిపించింది. సో నోహ్ కాగన్ లాగా ఇండివిజువల్గా పట్టుదలతో ముందుకు వెళ్తే కనుక సక్సెస్ ఉంటుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు.